నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాము. మొన్న నిరుద్యోగులంతా కలిసి ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే డిమాండ్ చేశారు, జాబ్ క్యాలెండర్ ఏదైతే చెప్పారో అది ఫిల్ చేయండి, అది ఫాలో కాండి, నోటిఫికేషన్లు అసలు వస్తలేవని చెప్పేసి దీని గురించి సీఎం అయితే జూన్ 2న జరిగిన ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ సీఎం దాని మీద ఎలాంటి స్పందన కనిపించలేదు. సో దానిపైన ఒకసారి మాట్లాడదాం. వాళ్ళైతే నిరుద్యోగులు అంటున్నారు, మేము ధర్నాలు చేస్తాం, మేము ఇంకా ఉద్యమాలే మాకు దిక్కు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి ప్రభుత్వం ఏమనుకుంటుంది, నోటిఫికేషన్లు ఇస్తుందా ఇయ్యదా, జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చెనగాని దయాకర్ ఉన్నారు. నమస్తే అన్న. ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడని మొన్న ధర్నా చౌక్లో నిరుద్యోగులంతా కలిసి ధర్నా చేయడం జరిగింది, మీరు దీనిపైన ఏమంటారు? అసలు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రందే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగులకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం ఉంది. మనము ఒక ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇవాళ ఇంకో మరికొన్ని ఉద్యోగాల భర్తీ కూడా జరగబోతూ ఉంది. జీపీఓ సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీ కూడా జరగబోతూ ఉంది. మరొక 20,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది, ఆలోచన చేయబోతూ ఉంది. కాబట్టి ఒకవైపు అసెంబ్లీలో మనం జాబ్ క్యాలెండర్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విధి విధానాలు నోటిఫికేషన్లు కూడా రాబోతూ ఉన్నాయి. దయచేసి తెలంగాణలో నిరుద్యోగ యువతలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. కాబట్టి మీరు గందరగోళం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, దాని ప్రకారమే ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా జరగలేదు, అసలు జాబ్ క్యాలెండర్ అసలు ఫాలో అవుతలేదు ప్రభుత్వం అని చెప్పేసి అంటూ ఉన్నారు నిరుద్యోగులు. మీరేమంటారు? జాబు క్యాలెండర్ మనం ఫాలో కాలేదని కాదు, లేకపోతే జాబులు ఇవ్వలేనిది కాదు. ఒక ఏడాదిలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిరుద్యోగుల గొంతు కోసి నిరుద్యోగులకు ఉరేసినప్పుడు కొనో ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగ యువతను ఆనాడు కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకొని ప్రభుత్వం రాగానే ఒక ఏడాదిలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇవాళ మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1 లాంటి గ్రూప్ 2 లాంటి ఏళ్ల తరబడి నిరీక్షణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక మోక్షం జరిగింది. పరీక్షలు జరిగినాయి. పారదర్శకమైన పరీక్షలతోని నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపినాం. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఉరేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి ఈ నిరుద్యోగుల ప్రభుత్వంగా నిరుద్యోగ నిర్మూలన ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉంది. ఎవరు ఆందోళన క్యాలెండర్ ఫాలో అయితే ప్రభుత్వం లేదా? జాబ్ క్యాలెండర్ విధి విధానాలు రాబోతా ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేది, దాన్ని ఫాలో అయితే లేదు. మనము దాన్ని ప్రభుత్వం ఫాలో చేయదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దానికి ఉంది. దాని విధి విధానాలు టీజీపీఎస్సీ విధి విధానాలు చూస్తుంది, దాని పరీక్ష విధి విధానాలు వస్తాయి. ఒకవైపు గ్రూప్ 1 లాంటి పేపర్ని రద్దు చేయాలని కొందరు ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని కోట్లల్లో వేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరిగింది. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక ప్రక్రియలు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ తీసుకురావడం, నోటిఫికేషన్ ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ప్రభుత్వం కొందరు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇది నిరుద్యోగుల నిర్మూలన దిశగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఉంది. డిఎస్సి పోస్టులో 50 మొత్తం అన్ని కలుపుకొని ఎన్ని పోస్టులు నింపారంటారు మీరు మీ ప్రభుత్వం వచ్చినాక? ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 60,000 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇది నిజమేనా? ఇది 100% నిజం. 60,000 గత ప్రభుత్వంలోనే 40,000 దాకా వాళ్ళు ఇచ్చారు, మీరు ఫిల్ చేసిర్రు అంతే. మీరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది పెద్ద ఏం లేవు అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరగనేకే కదా నిరుద్యోగ యువత ఆందోళన చెందింది. అసలు ఒకవైపు లీకేజీలు ప్యాకేజీల పేరుతో మొత్తం నిరుద్యోగ యువత జీవితాలకు కళ్ళల్లో అసలు మొత్తం కూడా నిరుద్యోగిత రగిలిపోయింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అసలు పరీక్ష నిర్వహణలో ఫెయిల్యూర్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటిది పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయినందుకే కదా నిరుద్యోగిత రోడ్ల మీదకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు పెద్దపీట వేసింది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. జీపీఓ లాంటి పోస్టులు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, మరో డిఎస్సి కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి విధి విధానాల ప్రక్రియ జరగబోతా ఉంది. దయచేసి నిరుద్యోగ యువత కొంచెం ఓపికతోని సహనంతోని మీరందరూ కూడా ప్రిపరేషన్కు సిద్ధంగా కావాలని కూడా కోరుతా ఉన్నాను. 18 నెలల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము.
ఎస్సీ రిజర్వేషన్ అన్నారు, ఇంకా ఏదో అన్నారు, ఏదో చెప్పి ఆపుకుంటూ వచ్చారు. చివరికి అన్నీ అయిపోయినాయి, ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏం మీకు అడ్డుగా ఏముందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మొన్నటిదాకా ఏడాది కాలం అంతా కూడా వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పేరుతో కొంత కాలయాపన జరిగినప్పుడు కూడా మనము ఈ 17 నెలల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎక్కడ కూడా ఆగలేదు. ప్రక్రియ వేగవంతంగా జరుగుతూనే ఉన్నది. ఒకదానితో ఒకటి డిఎస్సి, ఒకవైపు అన్ని రంగాల్లో డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పరీక్షలు రాయడంలో కూడా నిరుద్యోగత చాలా ఉన్నటువంటి బిజీ అయిపోయిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది నిరుద్యోగుల నిర్మూలన దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే ప్రభుత్వం ఒక ధ్యేయంగా పెట్టుకుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిగా నిరుద్యోగ జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మనం ఒక ఏడాదిలోనే జరగనన్ని దాదాపు 7-8 ఏళ్ళుగా ఇలా గ్రూప్ 2 లాంటి పరీక్షకు కూడా ఇలా మన మోక్షం జరిగింది. 13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందా. 563 పోస్టులు దేశంలో ఎక్కడ లేని విధంగా మనం భర్తీ చేసినాం. కాబట్టి అనేక రకాలుగా కొంత ఉన్నటువంటి నిరుద్యోగత ఎప్పుడు కూడా కొంత అసంతృప్తి. ఉద్యమం చేస్తాం, నేను మళ్ళీ ఉద్యమంగా తీసుకుపోతాం, రాష్ట్రాన్ని మొత్తం పల్లెకి పోతాం, ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, అందులో జనాలకి వివరిస్తాం మాకు అది చేసిన అన్యాయాన్ని, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. మీరేమంటారు? ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంది. కొందరు మాయమాటలు, కొందరు మోసపూరితమైన నిరుద్యోగులతో రాజకీయం చేసే వాళ్ళని నిరుద్యోగ యువత నమ్మే పరిస్థితి ఉండదు. నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి పుస్తకాలకు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువత ఎక్కడ కూడా ఆందోళన కానీ ధర్నాలు కానీ చేసే పరిస్థితి లేదు. ధర్నా చేసి ఇవ్వాలంటారు. కొందరు నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళని పట్టించుకునే ప్రయత్నం ఉండదు. ఇవాళ ప్రిలిమ్స్లలో ఫెయిల్ అయిన వాళ్ళు, అసలు పరీక్షలకు సంబంధం లేని వాళ్ళు, నిరుద్యోగులకు సంబంధం లేని వాళ్ళు నిరుద్యోగుల్ని కొంతమందిని పోగేసుకొని వాళ్ళు గందరగోళపరిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల నిర్మూలన దిశగా, ఉద్యోగాల భర్తీ దిశగా, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని వేదికల మీద పదే నిరుద్యోగుల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపీట వేసినాం, మనం గతంలో వేసినాం, ఇప్పుడు కూడా మరిన్ని వేస్తూ ఉన్నాం. మరిన్ని ఉద్యోగాల భర్తీ జరగబోతూ ఉంది. ఈ తెలంగాణలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత, మీరు దయచేసి ప్రభుత్వం మీకు అండగా ఉంది. కొందరు మాటలు మీరు నమ్మే పరిస్థితి చేయొద్దు. కొందరు దాన్ని మనల్ని గందరగోళపరిచి మనల్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళని నిరుద్యోగ యువత గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మరిన్ని ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు జరుగుతూ ఉంది. విధానాలు వస్తూ ఉన్నాయి. మీరు ఓపికతోని మీ యొక్క విలువైన సమయాన్ని మీ ప్రిపరేషన్ కోసం సిద్ధం చేసుకోండి. దయచేసి మీకోసం ఈ ప్రభుత్వం ఉంది. మీ విలువ ఏంది, మీరు ఎంత కష్టపడ్డారు, ఏం తెచ్చారు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి మీరు పూర్తి దీంట్లో టైం నిరుద్యోగ యువతకు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎవరు ఆందోళన చెంది గందరగోళం చెందాల్సిన అవసరం లేదు.